నమస్తే అండి. మన కన్వర్జేషన్ నేను రికార్డ్ సార్. చేస్తున్నాను. ఆస్ట్రాలజీ కేస్ స్టడీ ఓ- కోసం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. ఓకే కదా? ఓకే సార్. చెప్పండి, బర్త్ డీటెయిల్ చెప్పండి. మార్చి 20, 1993. ఓకే, టైం? టైము ఈవినింగ్ 5. ప్లేస్? ప్లేస్ కోయిల్కుంట్ల. కేఓఐ కేఓఐ కేఓఐఎల్ కోయిల్. కేయుఎన్టిఎల్ఏ. ఓకే, కోయిల్కుంట్ల. కేయుఎన్టిఎల్ఏ కోయిల్కుంట్ల. కోయిల్కుంట్ల ఎక్కడ వస్తా ఉంది అది? నంద్యాల డిస్ట్రిక్ట్ వస్తుంది. సరే సరే సరే. నంద్యాల నుంచి ఎన్ని కిలోమీటర్లు? ఒక 20-30 ఉంటుంది సార్. ఓకే, కోయిల్కుంట్ల. కేఓఐఎల్ కేయుఎన్టిఎల్ఏ. సరే, కోఆర్డినేట్స్ వేసేసుకుంటాలే. ఓకే సార్. బర్త్ టైం రైట్ అని చెప్పారా? రైటే సార్. ఎట్లా ఎట్లా రైట్ అని 5. తెలుసు? అంటే మా నాన్న చదువుకున్నాడు, రాసినాడు సార్. రాసి పెట్టినాడు, చెప్పాడు అనమాట. ఓకే. ఎవరు అంటే డెలివరీ అప్పుడు ఉన్నారా లేదంటే తర్వాత రాసుకున్నారా? అది పర్టికులర్ అడగలేదు సార్ నేను. డెలివరీ డాక్టర్స్ చెప్పినట్టున్నారు. మీకు మరి మీ లగ్నము నక్షత్రం తెలుసా అన్ని? లగ్నం సింహ లగ్నం వస్తుంది సార్. నక్షత్రం ధనిష్ట 4వ పాదం వస్తుంది సార్. వస్తుంది. సరే, అయితే చూద్దాం. మనం 5 తీసుకుందాం, సెట్ అయిపోద్ది. ఓకే సార్. 5కి ఇంకొక నిమిషం తగ్గించుకున్నా ఏం కాదు. ఓకే, చెప్పండి, మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు? ప్రజెంట్ అయితే ఖాళీనే ఉన్నాను సార్. అంటే నాది 2015లో పీజీ అయిపోయింది, ఎందుకు ఖాళీ ఎంఎస్సి ఉన్నారు? మ్యాథమెటిక్స్ సార్. ఎందుకు ఖాళీగా ఉన్నారు? ఇది అంటే మధ్యలో ఒక 1 year జాబ్ చేసినాను. ప్రజెంట్ అయితే జాబ్ కోసం ఇంటికాడ పని ఉందనేసి నాకు కొద్దిగా స్కిన్ ఇది ముక్కుది అలర్జీ వచ్చిండే. డాక్టర్ దగ్గర చూపించుకున్నట్టే ఒక 2 months ఇంటికాడే ఉన్నాను. అట్లే ఉండాల్సి వచ్చింది సార్. అలా 10 సంవత్సరాల నుంచి ఉండాల్సి వచ్చిందా? లేదు. అది అంటే నేను గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అవుదాం అనేసి జాబ్స్ ప్రిపేర్ అవుతూ ఒక 5 years ఉన్నాను అట్లా. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ప్రజెంట్ అదే. అంతకుముందు చేసిన జాబ్ ఏంటిది? జాబ్ అంటే కాలేజీలో పనిచేసాను సార్. జేఎల్గా. కాలేజీలో ఏం చేయాలి? కాలేజీలో అంటే ఇది జేఎల్ అనేసి మ్యాథ్స్ డౌట్స్ ఏమైనా ఉంటే పేపర్ కరెక్షన్ మ్యాథ్స్ చేసేది. ఓకే, సపోర్టింగ్ టీచర్ లాగా. సపోర్టింగ్ టీచర్ లాగా. రైట్. సో ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు అయితే? క్లారిటీ లేదు నాకు, నిజం చెప్పాలంటే. ఇది టీచింగ్ ఫీల్డ్ లోనే గెయిన్ అవ్వగలనా లేదా. ఓకే, నేను ట్రై చేస్తాను. చూద్దాం చాట్ ఎలా ఉందో. సింహ లగ్నానికి లగ్నం శుక్రుడి నక్షత్రంలో పడింది. లగ్న దశమాధిపతులు కలిసి ఇద్దరు అష్టమంలో ఉన్నారు. శుక్రుడు వక్రించాడు కాబట్టి ప్రొఫెషనల్ సెటిల్మెంట్ చాలా లేట్ చేస్తూ ఉంటాడు, అంత ఈజీగా ఇవ్వనివ్వడు. తర్వాత దశమంలో కేతు చంద్ర నక్షత్రంలో ఉన్నాడు. చంద్రుడు వచ్చేసేసి సప్తమంలో శనితో పాటు కలిసి ఉన్నాడు. ఓకే, అంటే ఒక రకంగా 10-7 ఆపరేట్ అవుతుంది. రైట్. తర్వాత శని బుధుడితో కలిసి ఉన్నాడు. కుజుడు లాభంలో గురు నక్షత్రంలో ఉన్నాడు. గురువు ఏమో ద్వితీయంలో వక్రిగా ఉన్నాడు. అంటే మెనీ ప్లానెట్స్ గా రెట్రోగ్రేట్ ఎఫెక్ట్. ఒక రకంగా గురువుకి క్యాన్సిలేషన్ వచ్చింది. శుక్రుడు రెట్రో అయినా కానీ క్యాన్సిల్ వచ్చినా శని నక్షత్రంలోకి వెళ్ళిపోయాడు కాబట్టి క్యాన్సిలేషన్ మిస్ అయిపోయింది అనమాట. ఓకే. తర్వాత బుధుడు రెట్రో అయినా త్వరలోనే డైరెక్ట్ అవుతాడు, ప్రాబ్లం లేదు. ఓకే, బుధుడు రాహు పరివర్తన యోగంలో ఉన్నారు. ఓకే, తర్వాత యాక్చువల్లీ కొంచెం బ్యాక్గ్రౌండ్ నాయిస్ ని మేనేజ్ చేస్తే నేను ఆడియన్స్ అందరూ సంతోషిస్తాం. అవునా సార్? నాకు ప్రైవేట్ స్పేస్ ఇవ్వట్లేదు సార్. ప్రైవేట్ స్పేస్ ఇప్పుడు ఓకేనా సార్? బెటర్, కొంచెం బెటర్. అండ్ ఓకే సార్. ఓకే,
ఓకే చూద్దాం. సో దశమాధిపతి అయితే వక్రించాడు కాబట్టి కొంత ఇష్యూ ఉంది. లగ్నాధిపతి అంటే అన్ని అవును 7 సార్. కనెక్ట్ అయ్యాయి. 7 అంటే ఏంటిది, మన ఓన్ బిజినెస్, మన ఓన్ ఏదైనా మ్యా చేసుకోవాలనేది ఇట్లాంటివన్నీ ఇస్తా ఉంటాయి అన్నమాట. అట్లా అనిపించింది ఎప్పుడన్నా? ఆ, అవును సార్. అంటే ఓన్ గా అంటే స్వతహాగా ఏదైనా చేసుకోవాలి. ఉమ్, అనేది ఉంది. ఇప్పుడు ఎవరైనా జాబ్ ఆ ఎవరైనా జాబ్ ఇచ్చినా కూడా లేదు నాకు వద్దు, నేనే సొంతగా చూసుకోవాలన్నట్లు ఉంటుంది సార్. చేసుకోవాలనేది ఇస్తా ఉంది. ఉమ్, సరే ఆ, ఒకసారి టైం చూద్దాము. ఒకసారి టైం చూద్దాం, దాన్ని బట్టి క్లారిటీ వస్తుంది. ఓకే. 93కి సిచ్యువేషన్ నార్మల్గానే ఉంది. పెద్ద గ్రేట్ అనేమి చెప్పను, నార్మల్గా నడుస్తూ ఉంది. ఏది ఉందో అలా పోతూ ఉంది. 10th హౌస్ స్క్వేర్ రెట్రోగ్రేట్ మెర్క్యూరీతో స్టార్ట్ అయిందనమాట. ఓకే, తర్వాత జూపిటర్తో ట్రైన్ అవుతుంది. రెట్రోగ్రేట్ ప్లానెట్తో ట్రైన్ అయినప్పుడు లగ్నాధిపతి అష్టమంలో ఉండి అష్టమాధిపతి చేత చూడబడుతూ రెట్రోగ్రేట్ ఎఫెక్ట్. అంటే స్టార్టింగ్లో ఆ 1 ఇయర్ లోపు ఏమైనా హెల్త్ పరంగా ఏమైనా ఇబ్బందులు కానీ, ఫ్యామిలీలో ఇబ్బందులు కానీ, ఛాలెంజెస్ కానీ ఏమైనా కనిపించాయా? అంటే పుట్టినప్పుడు సార్? అవును. అవును సార్. అంటే నాకు కొద్దిగా ఏదో హెల్త్ ప్రాబ్లం ఉందనేసి చెప్పారు, కడుపు ఉబ్బరంగా ఉందనేసి. అవునవును, కన్యలో గురువు ఉన్నాడు కదా, సో వాటరు, తర్వాత అవునవును సార్. డైజెషన్ ఇట్లాంటివన్నీ ఇస్తుంది. అవునవును సార్, చెప్పారు సార్. ఓకే ఓకే, దాని తర్వాత చూద్దాము. దాని తర్వాత చార్ట్ సెల్ఫ్ ఎఫర్ట్తో పోతా ఉంది, అంటే గ్రేట్గా మూవ్ అవ్వట్లేదు. అంటే ఏంటిది, ఎక్కడ ఉన్నదో అక్కడ అట్లనే పోతుంది అనమాట. ఓకే, ఒక వయసు అవునవును. వచ్చాక కొంచెం పెరుగుద్ది. చూద్దాము. ఉమ్, ఇక చూడండి, ఇక్కడ ఒక చిన్న ఆస్పెక్ట్ వచ్చింది. 2003 2004లో ఒక చిన్న ఇంప్రూవ్మెంట్ స్టెప్ తీసుకోవాలి. ఆ, అక్కడ వరకు కూడా పెద్ద గ్రేట్గా చెప్పను. అక్కడ ఇంప్రూవ్మెంట్ దగ్గర మరి ఏమన్నా ఆ 4 5 దగ్గర కొంచెం ఇంప్రూవ్మెంట్ అయినట్టు ఏమన్నా అనిపించిందా లేదా? అంటే ఇది వెళ్తా సార్. మీ చదువు కానీ ఏదైనా కానీ 2004 5లో ఫైనాన్షియల్గా ఫ్యామిలీలో కానీ ఒక కొంచెం అన్న ప్రోగ్రెస్ అయినట్టు అనిపించిందా లేదా? ఆ, అంటే ఏం లేదు సార్, అప్పటికి నార్మలే ఉంది సార్. 2004 5 ఏం లేదు సార్. చదువు అయినా కూడా నార్మలే ఉంది సార్. చదువైనా కూడా నార్మలే ఉంది. చూద్దాం నార్మలే, మరి. ఇక్కడ అంత బాగా ఇక్కడ చదివేం లేదు ఇంప్రూవ్మెంట్ సార్. కాలేదు అని అంటే పేరెంట్స్ సైడ్ నుంచి పెద్ద ప్రోగ్రెస్ ఎక్స్పెక్ట్ చేసేటట్టు ఉండదు. మనది మనమే అవును సార్. సంపాదించుకోవాలి, మనది మనమే చేసుకోవాలన్నమాట. అర్థమైందా? అవునవును. అర్థమైంది సార్. చూద్దాం. తర్వాత ఒక డిఫికల్టీ ఆస్పెక్ట్ వచ్చింది. 2007 2008లో శుక్రుడు భుక్తి జరుగుతుంది. శుక్రుడు రెట్రో ఎఫెక్ట్ అయ్యాడు. మళ్ళీ ఫ్యామిలీ హెల్త్ ఎలా ఉంది, తర్వాత మీకు ప్రోగ్రెస్, ఇవన్నీ కూడా అబ్స్ట్రకల్స్ ఏమన్నా ఇబ్బంది, చదువు ఇబ్బంది కానీ ఏమన్నా కనిపించాయా లేదా? 2007 8 సార్. అవును, 7 8 ఎగ్జామ్స్ ఏదైనా రాస్తే ట్రై చేస్తే అనుకున్నట్టు లేకపోవడము, అట్లా ఏమన్నా డిసప్పాయింటింగ్ అనిపించాయా లేదా? ఏం లేదు సార్. అప్పుడు ఇంకా నేను 9th ఏమున్నాను సార్, పెద్దగా ఏం లేదు. ఏమీ లేదు. ఓకే, నెగిటివ్ ఏం లేదు, లేదు సార్. పాజిటివ్ లేదు. లేదు సార్, లేదు సార్. ఒక్కోసారి ఇట్లాంటి ఆస్పెక్ట్ జరిగినప్పుడు ఫర్దర్గా ఫ్యామిలీ హెల్త్ వీటి మీద కూడా ఇంపాక్ట్ అవుతాయి. ఇప్పుడు చూపించకపోయినా తర్వాత అయినా చూపిస్తాయి. నేను 2008 9ని కొంత నెగిటివ్గా చెప్తున్నాను. ఓకేనా? సో ఓకే. మళ్ళీ వచ్చినప్పుడు చూద్దాం. ఓకే, దాని ఓకే తర్వాత సార్. దాని తర్వాత 2010 11లో మీకు చదువు పరంగా కానీ, ఇంట్లో ఫైనాన్స్ పరంగా కానీ కొంత ఇంప్రూవ్మెంట్ వచ్చినట్టు ఏమన్నా అనిపించిందా లేదా? ఫైనాన్స్ పరంగా కూడా ఏం అంటే ఫైనాన్స్ ఇక ఫైనాన్స్ పరంగా ఫ్యామిలీ అంటే ఫైనాన్స్ వదిలిపెట్టేయండి, అది ఎక్స్పెక్టెడ్ గా లేదు. ఓకే, మీ చదువు ఓకే. పరంగా కానీ ఏమన్నా ప్రోగ్రెస్ అయినట్టు అనిపించిందా? చదువు పరంగా అంటే కూడా లేదు సార్. 2011లో కూడా నేను అంటే ఫెయిల్ అయ్యి పాస్ అయ్యాను. సప్లిమెంటరీ పాస్ సార్, ఇంటర్మీడియట్. సరే, జస్ట్ నార్మల్ పాస్, సెకండ్ క్లాస్. ఓకే, సరే సరే సరే. తర్వాత 13 14 ఏమీ కాలేదు. ఓకే, 13 14 కూడా మీకు ఏమీ కాలేదు. కాలేదు సార్. కాలేదు, ఇప్పటిదాకా కూడా మీకు ఏమీ కాలేదు, అంతేనా? ఇప్పటి వరకు కూడా ఏం లేదు సార్ పెద్దగా. అంటే కొద్దిగా లేజినెస్ ఎక్కువ ఉంది సార్ నాకు. ఓకే 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 ఓకేనండి. సో అయితే నేను మీకు ఏమీ పని చేయనప్పుడు నేను ఎట్లా చెప్తాను? చెప్పలేను. అవునా సార్. చెప్పలేను, నేను ఫెయిల్ అయిపోయినా నేను. అంటే అలా కాదు సార్, కొద్దిగా ఇంత గెటిన్ అయ్యే ఏం లేదు ఛాన్సెస్. అర్థం కాలేదు. అంటే నా పరంగా ఏమన్నా గెట్టింగ్ అయ్యే ఛాన్సెస్ ఏమన్నా ఉందా లేదా అనేసి. నేను చెప్పేది ఏంటంటే నాకే జాతకం చెప్పడం రావట్లేదు ఈ జాతకం మీద అంటున్నాను. నేనే ఫెయిల్ అయిపోయినా అని చెప్తున్నా. అవునా సార్. నాకే రావట్లేదని చెప్తున్నా. ఓకే. అంటే 2000
2021 ప్రజెంట్ అయితే ఇల్లు కొన్నాం ఫ్యామిలీ పరంగా. 2021 21 ఈ ఇల్లు కొన్నాం సార్, కట్టినది ఊర్లో. అది మీరు డబ్బులు పెట్టలే కదా? నేను పెట్టినది ఉండదు సార్, ఫ్యామిలీ నుంచి. మరి ఫ్యామిలీ నుంచే కదా, అది మనం ఎలా తీసుకుంటాం? సరేనండి, నేను చెప్పలేకపోయానని చెప్తున్నా కదా, వేరే ఎవరైనా ట్రై చేయండి, సరేనా? ఓకే, సరే. నమస్తే అండి. ఓకే, థ్యాంక్ యూ సార్.